హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పబ్లిక్ సర్వీసెస్. ఫ్రెండ్స్, నేను మీకు మొన్న చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చెప్పాను కదా. ఇప్పుడు అదే క్యాస్ట్ సర్టిఫికేట్ మనము సిటిజన్ పోర్టల్లో ప్రింట్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏపీ సేవా డాష్బోర్డ్ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత పైన చూసారా వ్యూ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. వ్యూ ట్రాన్సాక్షన్స్ చూసిన తర్వాత అక్కడ మనకి వ్యూ ట్రాన్సాక్షన్స్ అని ఒక పైన హెడ్డింగ్ ఒకటి, తర్వాత సెర్చ్ క్రైటీరియా, ఫార్మ్ డేటు, టు డేటు, సర్వీస్ నేము, డిపార్ట్మెంట్ నేము అని ఉన్నాయి. మన సిటిజన్ లాగిన్లో మనకు వచ్చే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంతవరకు చూపిస్తుంది. మనము ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని టిల్ డేట్ టుడే డేట్ దాకా ఉంచుకోవచ్చు. మనం పాత ఏమన్నా మీకు గతంలో ఏమన్నా మీకు అప్లోడ్ చేస్తుంటే అవి కూడా కనిపిస్తాయి. ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సర్వీస్ నేమ్ అనేది ఉంది కదా, ఆ సర్వీస్ నేమ్ దగ్గర ఫస్ట్ ఆప్షన్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. మనం పెట్టింది క్యాస్ట్ సర్టిఫికేట్, దాన్ని ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటాం కదా. అది సెలెక్ట్ చేసుకొని తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. ఆ వ్యూ ట్రాన్సాక్షన్ దాని మీద క్లిక్ చేస్తే మనం పెట్టిన అప్లికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, సర్వీస్ నేము, సిటిజన్ నేము, ట్రాన్సాక్షన్ డేట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్టేటస్ చూసారు కదా, ఆ స్టేటస్ దగ్గర మనకి అప్రూవ్డ్ అని కనిపించింది. చూసారా, అప్రూవ్డ్ అని కనిపించింది కదా. ఓకే, అంటే అప్రూవ్ అంటే అక్కడ తహసీల్దార్ వారి ఆఫీస్లో అప్రూవ్ చేశారు ఫైలు. సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి దాన్ని మనం ప్రింట్ తీసుకోవడం అనేది చెప్తాను మీకు. దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ఐడి మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం చూస్తున్నారు కదా, మన రిసిప్ట్ కూడా కనిపిస్తుంది. మనం చెప్పా కదా మీకు రిసిప్ట్ అవన్నీ, రిసిప్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రిసిప్ట్, బ్యాక్ టు వ్యూ ట్రాన్సాక్షన్స్, తర్వాత ప్రింట్ సర్టిఫికేట్ అని 3 అయితే ఉన్నాయి. మనం సర్టిఫికేట్ ప్రింట్ కాదు కదా, ప్రింట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మనకి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. చూసారు కదా, వ్యూ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది మనకి. దీన్ని మనము పీడిఎఫ్లో సేవ్ చేసుకుని మన దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళేసి అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ ఉంటాయి కదా, ఆ కలర్ పేపర్ మీద మనకైతే ప్రింట్ ఇస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంతే సింపుల్ ఫ్రెండ్స్ అంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ మన వీడియోలో 5 మినిట్స్లో ఇలాగే గతంలో తీసుకున్న సర్టిఫికెట్ ఎలా అయితే ఇప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అయితే మనం డౌన్లోడ్ చేసామో అలాగే రీఇష్యూ చేయటం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. అది 5 మినిట్స్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది చాలా సింపుల్. అది నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.